శ్రీమాత్రే నమః. జనవరి 22వ తారీఖున దీపారాధన చెయ్యాలి, రాముడి పూజ చెయ్యాలి అని నేను చెప్పినప్పుడు కొంతమంది కామెంట్స్లో ఏమడిగారు అంటే, ఆ రోజు మాకు ఆఫీస్ ఉంటుంది కదండి, ఆఫీస్కి వెళ్ళాలి అంటూ కొంతమంది కామెంట్స్ పెట్టారనమాట. నాకు కొంచెం బాధ అనిపించింది. నిజంగా కాన్వర్ట్ పొజిషన్స్ ఆఫీస్లోకి వెళ్ళాలి, ఖచ్చితంగా వెళ్ళే తీరాలి, ఆ పని మానడానికి కుదరదు అన్నప్పుడైతే ఏమో కానీ, ఏమాత్రం సెలవు పెట్టడానికి వీలున్నా ఆ రోజు సెలవు పెట్టైనా సరే రాముడి పూజ చెయ్యండి, ఆ రోజు దీపారాధన వెలిగించండి. ఎందుకంటే ఆ రోజు రాముడి ప్రాణప్రతిష్ఠ జరుగుతున్న రోజు. మనందరం కలిసి జయమంత్రాన్ని చేస్తూ దీపారాధన వెలిగిస్తే వచ్చే శక్తే వేరు. ఆ రోజున మనం దీపారాధన వెలిగిస్తున్నది మన కోసమే కదా. ఈ రోజు మనం ఇలా ఉన్నాము అంటే, ఈ రోజు అక్కడ రామప్రతిష్ఠ జరుగుతోంది అంటే కారణం ఎవరు? సుప్రీంకోర్టు మీరు రామ మందిరాన్ని కట్టించుకోండి అని చెప్పి తీర్పు ఇచ్చేసింది కదా మొన్న. ఇచ్చినప్పుడు ఒక వెండి ఇటుకతో పునాదిని తవ్వి ఆ వెండి ఇటుకతో పునాది ప్రారంభించారు. ఆ వెండి ఇటుకతో పాటు ఎంతమంది బలిదానం చేశారో తెలుసా, ఎంతమంది ప్రాణాలు పోయాయో తెలుసా? ఇవన్నీ తెలుసుకుంటే ఆ రోజు ఆఫీస్ ఉందండి అనే మాట ఎవరు అనరు. అలా అన్న వాళ్ళని నేనేం దెప్పి పొడవట్లేదు, కానీ అది బాధ అనిపించింది అనమాట. ఏమాత్రం వీలున్నా ఆ రోజు మనందరం రాముడి పూజ చేద్దాం, ఆ రోజు దీపారాధన చేద్దాం. ఇలా చెయ్యండి అని మన పెద్దవాళ్ళందరూ చెప్తున్నారు కాబట్టి జనవరి 22న మాత్రం సాధ్యమైనంత వరకు మనం పెద్దవాళ్ళు చెప్పింది చేద్దాం. ఎందుకంటే ఎంతో మంది వాళ్ళ ప్రాణాలనే వదిలిపెట్టేశారు కదా, మనం ఒక్క దీపారాధన వెలిగించలేమా చెప్పండి? నిజంగా అక్కడ మన రాముడి మందిరాన్ని కూల్చేసి ఈ బాబర్ ఏదైతే కట్టడాన్ని కట్టమని చెప్పాడో మీర్ బాకీని, ఆ కట్టడం ఎలా కట్టారో తెలుసా? లాహోర్ నుంచి శిలలు తెప్పించారు. కొన్ని ఏమో మన రామ మందిరాన్ని కూల్చేసి వాటి స్తంభాలతో వాళ్ళ లోపల కట్టడాలను నిర్మించుకుని, ఈ కట్టడాలను కట్టడానికి శిలలు తెప్పిస్తే అక్కడ ఈ మొఘల్ని ఎవరైతే ప్రతిఘటించడానికి వచ్చారో దాదాపుగా 1,00,000 మంది వాళ్ళని చంపేసి ఆ రక్తంలో ఆ శిలల్ని ముంచి, కట్టడం కట్టడానికి శిలల్ని నీటిలో ముంచుతారు, ఇంక దేంట్లో అయినా ముంచుతారు, కానీ వీళ్ళు రక్తంలో ఉంచి ఆ శిలలతో ఆ కట్టడాన్ని నిర్మించారు అంటే వాళ్ళ పైశాచికత్వం ఎంత తీవ్ర స్థాయిలో ఉందో ఒక్కసారి ఆలోచించండి. అంతటి పైశాచికత్వంతో వాళ్ళు ఆ కట్టడాన్ని నిర్మించారు. వాళ్ళ చరిత్రలు చదువుతుంటే రక్తం మరిగిపోతూ ఉంటుందన్నమాట. 1528లోనే కన్నౌజ్ దగ్గర దాడి జరిగితే ఆ యుద్ధంలో ఎంతో మంది పురుషులు, స్త్రీలు, పిల్లలు ప్రాణాలు కోల్పోతే వాళ్ళ తలలన్నీ నరికేసి ఒక చోటు పోగుపెట్టి ఆ తలలన్నింటినీ లెక్కించుకుంటూ పైశాచికత్వ ఆనందాన్ని పొందే క్యారెక్టర్ ఆ బాబర్ది. అంతేనా? ఏ యుద్ధం చేసినా సరే ఇలా తలలను తీసుకువెళ్ళి వాళ్ళు మీనార్లు కట్టుకుని ఆనందం పొందుతూ ఉండేవాళ్ళు. ఎంతటి బాధని మన వాళ్ళు అనుభవించారో కదా, ఎంతటి తీవ్రమైన పరిస్థితుల్లో నుంచి ఈరోజు మనం బయటకు వచ్చామో కదా. అది అప్పుడు చేశారు. వాళ్ళ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారా అన్నట్టుగా తర్వాత మన రామ మందిరానికి నిర్మించటం కోసం ఉత్తర్వులు జారీ అయిన తర్వాత కూడా ఎంతమంది ఎన్ని గొడవలు చేశారో, ఎంతమంది ఆ కట్టడాన్ని కట్టకుండా అడ్డుకోవడానికి ప్రయత్నాలు చేశారో తెలుసా? ముల్లా సింగ్, నేను వీడియోలో చెప్పాను కదా, అతను చేసిన పైశాచకత్వాన్ని వింటే అప్పటి డయ్యర్ ఏ విధంగా అయితే చేశాడో ఇతను కూడా అలాగే చేశాడనమాట. కొఠారి సోదరులు ప్రాణాలు కోల్పోయారు అని చెప్పాను కదా, అసలు వాళ్ళని ఎలా చంపేశారో తెలుసా? ఎందుకు చంపారో తెలుసా? వాళ్ళు కలకత్తాలో ఉండేవాళ్ళు. ఈ రామ జన్మభూమి కోసం కరసేవకులందరినీ ఆహ్వానిస్తారు అయోధ్యకు అనమాట. అక్టోబర్ 22న వాళ్ళు కలకత్తాలో ప్రారంభమయ్యారు ఈ అయోధ్యకి రావడానికి. అక్టోబర్ 23న ఏం జరిగింది? ఈ లాల్ కృష్ణ అద్వానీ గారి రథయాత్ర జరిగిందనమాట. జరిగితే ఈ కరసేవకులందరూ ఎక్కడ వస్తారో అని చెప్పి ఈ రథయాత్రని ఆపేస్తారు. అయినా సరే ఈ కరసేవకులు ఎవ్వరూ భయపడరు. అప్పుడు ఏం చేస్తారు? అక్టోబర్ 30న కర్ఫ్యూని విధిస్తారు అయోధ్యలో. కర్ఫ్యూని ఎంతవరకు విధిస్తారు అంటే, ఈ బాబర్ కట్టడం ఏదైతే ఉందో అక్కడి నుంచి దాదాపుగా ఒక 3 కిలోమీటర్ల బారికేడ్లు పెట్టేస్తారనమాట, ఎవరు అక్కడికి రాకూడదని చెప్పి. అయినా సరే ఇవేవీ లెక్క చేయకుండా మన కరసేవకులు ఏం చేస్తారు అంటే, అక్కడ హనుమాన్ గడి ఉంటుంది, అక్కడ వరకు వచ్చేస్తారు. ఈ హనుమాన్ గడి ఈ బాబర్ కట్టడానికి దగ్గరలోనే ఉంటుందన్నమాట.
అప్పుడు భయపడతాడు ఈ ముల్లా సింగ్. అక్టోబర్ 31న ఏం జరుగుతుంది అంటే ఈ కరసేవకులందరూ కూడా అక్కడ ఉన్న కట్టడం మీదకి ఎక్కేస్తారు. ఆ ఎక్కేసిన వాళ్ళలో ఈ కొఠారి సోదరులు కూడా ఉన్నారు. ఈ కొఠారి సోదరులు కలకత్తా నుంచి బెనారస్ వస్తారు. బెనారస్ నుంచి ఇంకో ఊరికి చేరుకుంటారు. ఆ ఊరి నుంచి అయోధ్యకి 200 కిలోమీటర్లు అనమాట. 200 కిలోమీటర్ల కాలినడకన అయోధ్య చేరుకుని అప్పుడు అక్కడ కరసేవకులతో పాటు పాల్గొంటారు. వీళ్ళు కూడా ఈ బాబర్ కట్టడం మీదకి ఎక్కుతారు. ఎలా ఎక్కుతారు? చేతిలో కాషాయ జెండాని పట్టుకుని ఆ బాబర్ కట్టడం మీద ఎగరేస్తారు అనమాట. అది చూసిన పోలీసులకి కోపం వస్తుంది. ఎందుకంటే ఈ ముల్లా సింగ్ ఆర్డర్లు ఏంటంటే ఎవరినైనా సరే మీరు ఏదైనా చేసేయచ్చు అని చెప్పి అప్పటికే ఆర్డర్స్ పాస్ చేసేసాడు. కాల్పులు జరపడం మొదలుపెట్టారు. అక్కడి నుంచి చాలా మంది దిగిపోయారు. కొంతమందికి చాలా దెబ్బలు తగిలాయి. ఈ కోపం వాళ్ళకి ఉండిపోయింది. నవంబర్ 2, 1990వ సంవత్సరం ప్రతి హిందువు తన జీవితాంతం గుర్తు పెట్టుకోవలసిన తేదీ. ఎందుకంటే మరో జలియన్ వాలాబాగ్ ఉదంతాన్ని గుర్తు చేసే విధంగా అక్కడ మారణకాండే జరిగింది. ఈ కొఠారి సోదరులు ఒక ఇంట్లో ఉంటారు. ఈ సిఆర్పిఎఫ్ జవాన్లు ఏం చేస్తారు అంటే ఈ కొఠారి సోదరులో ఉన్న ఒక సోదరుడిని చిన్నవాడిని బయటకు తీసుకొస్తారు. అప్పటికే అక్కడ చాలా మంది కరసేవకులు ఉంటారు. వాళ్ళందరూ రామనామ జపాన్ని చేస్తూ ఉంటారు అనమాట. అలా రామనామ జపాన్ని చేస్తూ ఉంటే వాళ్ళందరి మీద కాల్పులు జరుపుతూ ఉంటే అక్కడే ఒక పత్రికా విలేకరు ఉంటారు, హేమంత్ శర్మ గారు అని. ఆయన అడుగుతారు, వాళ్ళందరూ రామనామాన్ని జపించుకుంటే మీరు ఎందుకు కాల్పులు జరుపుతున్నారు అని. వాళ్ళ మీద లేనిపోని నిందలు వేస్తూ వాళ్ళందరూ మాట్లాడతారు. అయితే ఈ చిన్నవాడైన శరత్ కొఠారిని బయటికి లాగి నడి రోడ్డు మీద కూర్చోపెట్టి ఒక సిఆర్పిఎఫ్ జవాను ఇక్కడ కాలుస్తాడు శరత్ కొఠారిని. తన తమ్ముడు ప్రాణాలు కోల్పోతూ ఉంటే చూస్తూ అన్నయ్య పరిగెత్తుకుంటూ వాళ్ళ తమ్ముడు దగ్గరికి వస్తే అతన్ని ఇక్కడ కాలుస్తారు. ఎలా కాల్చారో చెప్పాను కదా నిన్న, మోకాళ్ళ మీద కూర్చోపెట్టి నడి రోడ్డు మీద కాల్చేశారు అని. ఇలా విచక్షణారహితంగా అందరినీ కాల్చేస్తూ ఉండగా ఒక కరసేవకుడిని వాళ్ళు కాలిస్తే ఆ కరసేవకుడి శరీరం అంతా జల్లెడ పడిపోతే అతను రక్తంతో అలాగే కింద నేల మీద పడిపోతూ అతని రక్తంతో సీతారాం అని చెప్పి నేల మీద రాసి కొన ఊపిరితో అలా కొట్టుకుంటూ ఉంటే మళ్ళీ ఎక్కడ బతికి వస్తాడేమో అని చెప్పి భయం వేసిందో ఏంటో వీళ్ళకి ఆ చనిపోతున్న ఆ కరసేవకుడిని ఇంకా తూట్లు పొడిచి చంపేశారు. అంతటి పైశాచికత్వాన్ని చూపించారు. అంటే అందరూ ఆర్పిఎఫ్ జవాన్లు అలా ఉంటారని నేనేం చెప్పటం లేదు. కొంతమంది బాధపడిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఏడ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏం చేయాలో ఎవరికి అర్థం కావటం లేదు. అందరూ ఏడుస్తున్నారు, గోలలు జరుగుతున్నాయి. అయినా సరే ఈ ముల్లా సింగ్కి కొంచెం కూడా బాధ అనిపించలేదు. దీన్ని ఎలా ఆపాలో ఎవరికీ అర్థం కాలేదు. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. అదేంటి అంటే ఈ కాల్పులు జరుపుతున్న ఈ పోలీసులు ఎవరైతే ఉంటారో వాళ్ళ భార్యలందరూ ఫైజాబాద్ కమిషనర్, పోలీస్ కమిషనర్ అన్నమాట, మధుకర్ గుప్తా దగ్గరికి దాడి చేస్తారు. అక్కడికి వెళ్ళి ఆ మధుకర్ గుప్తాని అడుగుతారనమాట, విచక్షణారహితంగా కాల్పులు జరిపేస్తున్నారే, కనీసం వాళ్ళకి మాటలతో చెప్పరాదా, కనీసం లాఠీ చార్జీ అయినా చేస్తే వాళ్ళ ప్రాణాలు దక్కుతాయి కదా అంటే ఆ మధుకర్ గుప్తా ఏమంటాడో తెలుసా, మాకు పైనుంచి అలాంటి ఆర్డర్స్ వచ్చాయి కాబట్టే మేము ఇలా చేస్తున్నాము అని చెప్పి చెప్తారు. అప్పుడు అందులో ఒక పోలీసు భార్య అంటారనమాట, అంటే పైనుంచి ఆర్డర్స్ వచ్చాయి కాబట్టి మీరు ఇలా చేస్తున్నాను అని చెప్పి చెప్తున్నారో, నీ భార్యనో నీ కూతుర్నో నీ సొంత వాళ్ళనో నీ స్నేహితుల్లో నీకు బాగా దగ్గరైన వాళ్ళనో చంపేయమని చెప్పి ఆర్డర్స్ చేస్తే నువ్వు ఇలాగే చేస్తావా అని చెప్పి ప్రశ్నిస్తే ఆ మధుకర్ గుప్తా మాకు పైనుంచి వచ్చాయని మాత్రమే సమాధానం చెప్తాడు. అక్కడ ఉన్న ప్రతి పోలీసు భార్య బాధపడుతూ చెప్తుంది, ఇంతమందికి ప్రాణాలు పోయాయే, ఎంతమంది వాళ్ళ నుదుటి పొట్టుని కోల్పోయారు, ఎంతమంది పిల్లలు చనిపోయారు, ఇంతమంది చనిపోతున్నా మీకు కనీసం కొంచెం కూడా బాధ అనిపించట్లేదా? ఆ ముల్లా సింగ్కి చెప్పండి, ఆ రాక్షసుడికి చెప్పండి, ఇంతటి దురాగతాన్ని ఆపమని చెప్పండి అంటే అసలు ఎవ్వరూ వినరన్నమాట. ఆ రోజు ఈ పోలీసు భార్యలందరూ ఏం చేస్తారు అంటే పోలీసులను ఎవరిని బయటకు రాకుండా ఘెరావు చేస్తారు. ఏదైనా ఒక చెడు జరుగుతున్నప్పుడు మన గుండె ఆక్రోశించింది అనుకోండి, భగవంతుడు వింటాడా అనడానికి బహుశా ఇది కూడా ఒక ఉదాహరణ ఏమో అనిపించింది. ఎందుకంటే ఆ రోజు పోలీసులను ఎవరిని బయటికి రానివ్వకపోవటం వల్ల కొంత మారణకాండ ఆగింది.
ఆ రోజు ఎంతమంది పోలీసు భార్యలు ఏడ్చారో తెలుసా? ఆ రోజు అయోధ్యలో ఎవరింట్లోనూ ఒక్క ముద్ద కూడా అన్నం ఉడకపెట్టుకోలేదు తెలుసా? ఎవరి పొయ్య వెలగలేదు తెలుసా? ఏడుస్తూ అయోధ్యలో ఉన్న వాళ్ళందరూ వీధుల్లో తిరుగుతూ ఇంకో డయ్యర్ అంటూ ప్లకార్డులను పట్టుకొని మౌనంగా ఏడుస్తూ అలా తిరిగారు. అంత మారణకాండ ఆ రోజు అక్కడ జరిగిందనమాట. పోలీస్ రికార్డుల ప్రకారం 5 మందే చచ్చిపోయారు అని చెప్పి వాళ్ళు రాశారు. కానీ నిజంగా లెక్క తేల్చాల్సి వస్తే ఎంతమంది చనిపోయారో అంతే లేదు. అంత కష్టపడి మన కోసం అక్కడ ప్రాణాలు వదిలేసి ఈ రోజు రామమందిర నిర్మాణం జరుగుతోంది అంటే కారణం ఎవరు? వాళ్ళందరే కదా. అందుకోసమైనా ఒక్క 5 నిమిషాలు వెచ్చించి మనం దీపం పెట్టలేమా చెప్పండి? ఎప్పుడు ఏదైనా సరే మన కోసం, మన స్వార్థం కోసమే మనం ఆలోచించుకుంటాం కదా. మనకి ఉపయోగపడితేనే ఏదైనా చేస్తాం కదా. ఈ ఒక్క పని ప్రాణాలు వదిలేసిన ఆ గొప్ప వాళ్ళందరినీ ఒక్క క్షణం తలుచుకుని కొంచెం కృతజ్ఞత. మనం దేశానికి ఏం చేయలేం, కానీ ఆ రోజు ప్రాణాలు వదిలేసిన వీళ్ళందరినీ తలుచుకుంటూ దీపం పెట్టుకోలేమా చెప్పండి? హుమయూను ఈ బాబర్ తర్వాత మన దేశం మీదకు దండయాత్రకు వచ్చినప్పుడు సూర్యవంశ క్షత్రియులు మన రామమందిరాన్ని మళ్ళీ మన కోసం తెచ్చుకోవాలని చెప్పి అక్కడ ఉన్న కట్టడాన్ని పగలగొట్టడానికి వెళ్తే హుమయూన్ ఏం చేశాడో తెలుసా? ఈ 10,000 మందిని నరికి చంపి అక్కడున్న బావిల్లో పడేశాడు. ఎంతటి అరాచకత్వమో ఒక్కసారి ఆలోచించండి. ఇప్పటికైనా మనం మారదాం. మన కోసం ఎలాగో ప్రతిరోజు ఆలోచిస్తూనే ఉందాం, కానీ కనీసం రోజులో ఒక్క నిమిషమైనా సరే ఈ దేశం కోసం ప్రాణాలు వదిలేసిన వాళ్ళని తలుచుకుని, భగవంతుడా వీళ్ళందరినీ మా కోసం నువ్వు ఇచ్చావు కదా, నీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామయ్యా అని చెప్పి ఆ వంకనైనా సరే ఆ వీరులందరినీ తలుచుకుందాం. ఇందాక జాతకం గురించి అడిగారు అని చెప్పాను కదా. ఈ జాతకం గురించి మన యూట్యూబ్లో ఇలా నష్టాలు జరుగుతాయి, ఇలా కష్టాలు జరుగుతున్నాయి అని చెప్పి చాలా మంది చెప్తున్నారు. ఒక్కటి ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, జాతకం చెప్పేవాడికి ఒక థంబ్ రూల్ ఉంటుంది. అది ఏంటి అంటే, నిజంగానే అందులో చెడు జరుగుతుంది అని ఉన్నా ఎప్పుడు దాన్ని బయట పెట్టకూడదు, చెప్పకూడదు. అది థంబ్ రూల్ అనమాట. నిజంగా అంత అద్భుతంగా జాతకం చెప్పేవాళ్ళు ఎవరైనా సరే, మీరు ఇలా ఉంది మీ జాతకం, మీరు ఇలా నష్టపోతారు, మీరు ఇలా ప్రాణాలు పోతాయి, మీకు ఇబ్బంది కలుగుతుంది అని చెప్పడు. మీకు కొంచెం బాగుండలేదు కాబట్టి మీరు ఈ పరిహారం చేసుకోండి అని మాత్రమే చెప్తారు. మన శాస్త్రాలు ఏమీ అబద్ధం కావు, అవన్నీ నిజాలే. కానీ దానికి పరిహారాలు కూడా మన జ్యోతిష్యం చెప్పింది. కాబట్టి పరిహారం చేసుకుంటే ఏదైనా సమస్య ఉంటే దాని నుంచి మనం బయటపడతాం. మనకి కావాల్సింది భయం కాదు, దాని నుంచి ఎలా బయటపడాలి అనే ఆలోచన. కాబట్టి లేనిపోనివి ఊహించుకుంటూ ఎవరో ఏదో చెప్పారు అని చెప్పి అది మనకి అన్వయించేసుకుని బాధపడద్దు. ఇప్పుడు ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ కష్టాలు వస్తాయి, మీన రాశి వాళ్ళకి ఈ కష్టాలు వస్తాయి అని చెప్పి అందరికీ ఓవరాల్గా చెప్తున్నారు కదా. ఆ ఓవరాల్గా చెప్పే జాతకం ఎప్పుడూ కరెక్ట్ కాదు. అందులో కొన్ని మాత్రమే అప్పుడప్పుడు కరెక్ట్ అవుతూ ఉంటాయి. అలా చెప్పినప్పుడు వాటన్నింటినీ పట్టేసుకుని అమ్మో ఇది నా రాసే కదా, ఈ రోజు నాకు ఇలా జరుగుతుందేమో అని చెప్పి బాధపడకూడదు. అలాగే కొంతమంది చెప్తూ ఉంటారు ఈ రాశి వాళ్ళు ఉన్నట్టుండి చాలా గొప్పవాళ్ళు అయిపోతారు అని చెప్పి. అలా చెప్పినప్పుడు మనం ఆనందపడిపోకూడదు. ఏది జరిగినా భగవంతుడా నీ వల్లే జరుగుతుందని చెప్పి ఆయన పాదాలు పట్టుకున్నంతసేపు మనం ఆయన గొడుగులోనే ఉంటాము అనే విషయం మాత్రం మర్చిపోకండి. నిజంగా బాగా చెప్పే జ్యోతిష్యులు ఎవ్వరూ కూడా ఇలా భయపెట్టరు. నిజంగా బాగా చెప్పే జ్యోతిష్యులు ఇలా భయపెట్టకుండా దానికి పరిష్కార మార్గాన్ని కూడా చెప్తారు. కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరైనా దొరికితే వాళ్ళతో చెప్పించుకోండి తప్ప ఎవరు పెడితే వాళ్ళు చెప్పింది వినో, ఈ యూట్యూబుల్లో చెప్పింది వినో మనసు పాడు చేసుకుని ఉన్న ప్రశాంతతని పోగొట్టుకోకండి. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.